ఢిల్లీలో సిపిఎం నేత వెంకట్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మనం చూస్తాం, బాగా రాస్తారు, బాగా మాట్లాడతారు, బాగా పోరాటాల్లో పాల్గొంటారు, అలాగే అందరితో కలిసిపోతారు. తాను కమ్యూనిస్టు మేధావిగా ఉంటూనే ఇతర పార్టీలు కానీ వ్యక్తులతో కానీ వ్యక్తిగత సంబంధాలు కొనసాగించడంలో కూడా వారు దిట్టగా ఉన్నారు. ఆనాడు మొదట్లో సుజిత్ గారితో, తర్వాత తను కార్యదర్శి అయిన తర్వాత ఇతర పార్టీలను కూడగట్టడం, ప్రత్యేకించి ఇండియా బ్లాక్ను కూడగట్టడంలో వారు నిర్వహించినటువంటి పాత్ర మనకందరికీ తెలుసు. సీతారాం గారు చనిపోవటం మార్క్సిస్టు పార్టీకి, ప్రజా ఉద్యమాలకి, గ్రామీణ ఉద్యమాలకి తీరని లోటు. ఇవాళ దేశంలో మతోన్మాదం పెరుగుతుంది, అలాగే న్యూ కమర్షియలైజేషన్ పెరుగుతూ ఉంది. వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కూడా సంక్షోభంలోకి నెట్టడానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో సీతారాం గారు లాంటి వ్యక్తి లేకపోవటం అనేది చాలా నష్టం. అసలు సీతారాం గారు లేరని ఊహించుకోవటమే కష్టంగా ఉంది. అంటే 24వ తారీఖు 19వ తారీఖు హాస్పిటల్లో జాయిన్ అయితే 24వ తారీఖు నేను సీతారాం గారితో చాలాసేపు గడిపాను. చాలా విషయాలు చెప్పారు. కొద్దిగా దగ్గుంది, కానీ ఆయన చెప్పింది ఏమిటనంటే, నేను 2-3 రోజులు హాస్పిటల్ నుంచి బయటకు వస్తాను, పార్టీ మహాసభలు జరుగుతున్నాయి, ఎన్ని ఎత్తుగడల సమీక్షని మొదలు పెట్టాలి, మొత్తం మహాసభ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూడాలి అని అంటూ ఎంత ధైర్యంగా చెప్పారనంటే హాస్పిటల్లో ఉండి కూడా నేను ఆశ్చర్యపోయే. పేషెంట్గా ఉండి అంత కలగా, అంత పట్టుదలగా ఉండటం అనేది సీతారాం గారు లాంటి వాళ్ళకే అది సాధ్యమైంది తప్ప సామాన్యమైన వ్యక్తికి కాదు. కాబట్టి వారు ఈ టైంలో మరణించడం అనేది మొత్తం కమ్యూనిస్టు ఉద్యమానికే కాదు, ప్రజాతంత్ర ఉద్యమానికి కూడా చాలా నష్టం. దేశం ఒక అత్యున్నతమైనటువంటి మేధావిని, అత్యున్నతమైనటువంటి ఒక పోరాట యోధుణ్ణి, అత్యున్నతమైన కమ్యూనిస్ట్ని కోల్పోయింది. ఒకటి ఈ సందర్భం గుర్తు చేయాలి. అమృత్ సేన్కి గోల్డ్ మెడల్ వచ్చిన సందర్భంగా ఒక పత్రిక ఇంటర్వ్యూ చేస్తూ అనేక విషయాలు అడిగి, మీకు నచ్చిన విద్యార్థి కానీ మీకు నచ్చింది ఏమిటనంటే ఆయన చెప్పింది, ప్రపంచం అంతా నన్ను మేధావిగా గుర్తించి నోబెల్ బహుమతి ఇచ్చారు, కానీ నేను మేధావిగా గుర్తించినటువంటి వ్యక్తి నా స్టూడెంట్ ఎవరంటే నేను ఎకనామిక్స్ చెప్పినప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో సీతారాం యేచూరి గారు అని చెప్పారు. అంతటి జేఎన్యూలో గోల్డ్ మెడల్ +3 ఇచ్చారు, అతనికే ఇచ్చారు, ఇంకెవరికి ఇవ్వలే. అంత గొప్ప మేధావి. పోరాటాల్లో కూడా చూసిన, లేదు పార్లమెంట్లో చూసిన, ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అన్ని పోరాటాల్లో, అది పొడుభూముల పోరాటంలో కానీ, రైతాంగం పోరాటంలో కానీ, పోలవరం పోరాటంలో కానీ, లేదు మన తెలుగు రాష్ట్ర ప్రయోజనాల కోసం జరిగిన దాంట్లో కూడా సీతారాం గారు ఢిల్లీలో ఉండి ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. వారు వ్యక్తిగతంగా కూడా నాకు బాగా దగ్గర. ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో నేను ఉన్నప్పుడు వారు మమ్మల్ని గైడ్ చేశారు, ఉమ్మడి రాష్ట్రంలో తిరిగారు. తర్వాత వ్యవసాయ కార్మిక సంఘంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ పార్టీలో ఉన్న తర్వాత కూడా వారు చేశారు. నాకు అత్యంత ఆప్తుడు, ఒక గురువుగా తను అనేక విషయాలు నేను నేర్చుకోవటానికి సీతారాం గారి దగ్గర తోడ్పడింది. అలాంటి వ్యక్తిని కోల్పోవటం చాలా బాధాకరంగా ఊహించుకోలేకపోతా ఉన్నాం. వారి మరణం అనేటి అది యథార్థం. కాబట్టి వారి రాతలు ఉన్నాయి, వారి అనుభవాలు ఉన్నాయి, వారి కార్యదక్షత ఉంది. వాటిని ముందుకు తీసుకొని వెళ్ళి భారతదేశంలో సీతారాం గారు ఒక లెఫ్ట్ హ్యాండ్ మేధావిగా ఎట్లయితే ప్రజల మన్నన పొందారో వారి ఆశయాలకు అంకితమై ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా ప్రయత్నం తీసుకుంటున్నాం. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారు.